అందరికీ శుభోదయం. డిసెంబరు 28, 2024 శని త్రయోదశి. ఆ రోజున ఇలా చేస్తే సంపదల వర్షం శనిదేవుడు వద్దన్నా మన ముంగిట్లో కురిపిస్తాడు. శనిదేవుడి గురించే, ఆ రోజు చేయాల్సిన పూజల గురించే, మంత్ర జపాల గురించే, ఆ రోజు చేసే పూజా విధానాన్ని గురించే మరి వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? శనిదేవుడు న్యాయదేవుడు అంటారు. శనిదేవుణ్ణి క్రమశిక్షణకు నిర్వచనంగా చెప్తారు. మనకి క్రమశిక్షణని నేర్పే దేవుడుగానో, మన కర్మలకి ఫలాలనిచ్చే కర్మఫల దాతగానో శనిదేవుణ్ణి మనం చెప్పుకుంటూ ఉంటాం. సహనాన్ని, ఓర్పును నేర్పే దేవుడని శనిదేవుణ్ణి చాలా ప్రశస్తంగా చెప్తూ ఉంటారు. శనిదేవుడు జాతకంలో మంచి స్థానంలో ఉంటే మనకి చాలా ఉత్తమమైనటువంటి మంచి ఫలితాలను, చెడు స్థానంలో ఉంటే ఇక జీవితం మనిషి బ్రతికి వృధా ఏమో అన్నంత ఘోరమైన చెడు ఫలితాలను ఇస్తాడు. ఆయన కొన్నిసార్లు ఊహించని శుభాలను, కొన్నిసార్లు తట్టుకోలేని బాధలను ఇస్తుంటాడు. కాబట్టే శని ఎప్పటికప్పుడు మన జాతకంలో ఎలా ఉంటోంది అనేది, శని గ్రహ ప్రభావం ఎలా ఉంటోంది అనేది చూసుకోవటం ప్రతి ఒక్కళ్ళకి తప్పనిసరి అవసరం. అటువంటి శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉంటుంది. అదే శని త్రయోదశి. ఈ నెలలో డిసెంబర్ 28వ తేదీన శని త్రయోదశి తెల్లవారుజామున 2:26 ప్రారంభం కాబోతోంది. త్రయోదశి తిథి మళ్ళీ డిసెంబర్ 29, 2024 ఉదయం 3:32 ముగుస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో శని త్రయోదశికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. శని త్రయోదశి ఆ శనిదేవుడికి చాలా ఇష్టమైన రోజు. శనివారం విష్ణువుకి, త్రయోదశి ఆ పరమశివుడికి ఇష్టమైన రోజు. కాబట్టి శని త్రయోదశి రోజు శివకేశవులతో పాటు శని భగవానుడికి కూడా ప్రత్యేకంగా పూజలు జరిపిస్తారు. శని త్రయోదశి నాడు శని భగవానుడిని శాంతింపజేసే పూజలు చేస్తే మనం ఏలినాటి శని, అర్ధాష్టమ శనితో బాధపడుతుంటే అలాంటి వారికి ఉపశమనం కలుగుతుందని మన పెద్దలు చెప్తారు. శని త్రయోదశి జాతకంలో శని ప్రతికూల ప్రభావాలతో బాధపడే వారికి చాలా విశిష్టమైన రోజని చెప్పాలి. ఈరోజు నియమ నిష్టలతో శని పూజ చేస్తే శనిదేవుడు సంతోషిస్తాడు. ఫలితంగా వారిపై శని అనుగ్రహాన్ని చూపిస్తాడు. శని త్రయోదశి పండుగ నాడు శనిదేవుని కటాక్షం కోసం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శనిదేవునికి ఇష్టమైన నల్ల రంగు దుస్తులు ధరించి పూజలు చెయ్యాలి. పడమర ముఖంగా కూర్చొని నల్ల నువ్వులతో, నీటితో విఘ్నేశ్వరుడిని, శనిదేవుడిని పూజించాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆపై శని మంత్రాన్ని ఓం నమో శనిదేవాయ అంటూ 108 సార్లు జపించాలి. పేదలకు నల్లని నువ్వులు, నల్లని వస్త్రాలు, నల్లని చెప్పులు, నల్లని గొడుగు లేదా ఇనుప వస్తువులను దానం చెయ్యాలి. ఇలా నిష్టతో ఎవరైతే శనిదేవుని పూజిస్తారో వారికి కష్టాలు తొలగిపోతాయి, బాధలు గట్టెక్కిపోతాయి. శని ప్రభావం అధికంగా ఉండకుండా నియంత్రించబడి చాలా వరకు శని ప్రభావం తగ్గి వారికి మంచే జరుగుతుంది. కాబట్టి శని భగవానుడి దయ కావాలని భావించేవారు నియమ నిష్టలతో శనిని పూజించాలి. ఇంట్లో శనిదేవుని పూజ సాధ్యం కాకపోతే నువ్వుల నూనె, నల్లటి వస్త్రం, నల్ల నువ్వులు తీసుకొని నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్ళండి. ఆలయంలో శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి 9 ప్రదక్షిణాలు చేసి నల్లటి వస్త్రాన్ని సమర్పించి నల్ల నువ్వుల నూనె నైవేద్యంగా పెట్టి నల్ల నువ్వులని నైవేద్యంగా అర్పించి
శని భగవానుడి కృపా కటాక్షాల కొరకై ఆయన్ని నిష్ఠతో నియమంతో కూర్చుని జపిస్తూ 108 సార్లు ఆయన నామాన్ని పలుకుతూ ప్రార్థించండి. ఇలా ఎవరైతే శని త్రయోదశి నాడు శనిదేవుని పూజిస్తారో వారికి శని ప్రతికూల ప్రభావాలన్నీ పోతాయి. శనిదేవుడి కటాక్షంతో వారికి సిరి సంపదలు వద్దన్నా ప్రాప్తిస్తాయి. ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఉన్నవారు దీనిని వినియోగించుకోమని ముఖ్యంగా చెప్తున్నాను. అలాగే మరొక విషయం, శనిదేవుడి వాహనమైనటువంటి కాకికి మీరు ప్రతిరోజు కూడా ఆహారాన్ని పెట్టండి, నీళ్ళని పెట్టండి. అలా చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. వీలైనంత వరకు మీరు ఈ శని త్రయోదశి నాడు శనిని పూజించటం మానకండి. మీ జాతకంలో అత్యుత్తమ ఫలితాలు తప్పనిసరిగా వస్తాయి. శని త్రయోదశి నాడు శనిదేవుని యొక్క మహామంత్రం ఒకటి చెప్తాను. దానిని 108 సార్లు మీరు నవగ్రహాల దగ్గర కూర్చుని కానీ, ఆలయానికి వెళ్ళి శని భగవానుడికి అభిముఖంగా కూర్చుని, లేదా మీ ఇంటి వద్ద మీరు మీ పూజా మందిరం ఎదురుగా కూర్చుని శని భగవానుణ్ణి పూజించిన తరువాత కానీ ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. మరి ఆ మంత్రం ఏంటో తెలుసుకుందామా? శనిదేవుని మహామంత్రం ఇది. ఓం నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజాం ఛాయామార్తాన్ సంభూతం తాన్ నమామి శనైశ్చరం. ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ మీద శని ఫలితం చాలా వరకు తగ్గిపోతుంది. శని త్రయోదశి నాడు తప్పనిసరిగా ఈ మంత్ర జపాన్ని 108 సార్లు చేయమని మీకు చెప్తున్నాను. ఇంతటితో ఈ వీడియో పూర్తి. మరిన్ని మంచి సమాచారాలు మీరు తెలుసుకోవాలి జ్యోతిష్శాస్త్రపరంగా, మీ జాతకపరంగా అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీరు మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మీరు షేర్ చేయడం ద్వారా వారికి కూడా ఇలాంటివి ఉపయోగపడతాయి. స్వస్తి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.